చందమామ కథలు. పిశాచాల పుణ్యం. పూర్వం గోపవరం అనే పల్లెలో మాధవుడు అనే 18 ఏళ్ల వయసువాడు ఒకడుండేవాడు. వాడు చాలా మంచివాడు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునేంత అమాయకుడు. చిన్నప్పుడే తల్లి తండ్రి పోగా వాణ్ణి అవ్వ 10 ఏళ్ల వయసు దాకా సాకి తను కన్ను మూసింది. అవ్వ పోయాక పూర్తిగా దిక్కులేని వాడైన మాధవుడు పల్లెలోని 4-5 కలిగిన కుటుంబాలకు ఓపికన్నంత చాకరీ చేస్తూ వాళ్ళు పశువులను పల్లెకు దూరంగా ఉన్న చిట్టడవి ప్రాంతాన మేపుతూ వాళ్ళు పెట్టే పట్టెడు మెతుకుల్నే పరమాన్నంగా ఆరగిస్తూ ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవాడు. ఒక రోజున వాడు ఎప్పట్లాగే పాటలు పాడుకుంటూ పశువులతో పాటు అటూ ఇటూ తిరుగుతూ ఉండగా దాపులనున్న ఒక పెద్ద మర్రి చెట్టు మీద బద్ధకంగా పడుకుని ఉన్న పిశాచం ఒకటి కొత్తగా తనతో సావాసానికి వచ్చిన మరొక పిశాచంతో, ఆ కుర్రవాడి కంఠస్వరం ఎంత బాగుందో విన్నావా? వాడు రోజు ఇటువైపే వస్తాడు. వాడి పాట వింటుంటే ఆకలి దప్పులుండవనుకో అన్నది. అందుకు కొత్త పిశాచం, వాడి పక్క పల్లె కుర్రాడే మాధవుడు, దిక్కు మొక్కు లేనివాడు. వాడి కంఠస్వరమే కాదు, మనసు కూడా మహా దొడ్డది. వాడి మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడి చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్న మహానుభావులు కూడా లేకపోలేదు అంటూ వాణ్ణి గురించిన వివరాలు చెప్పింది. అంతా శ్రద్ధగా విన్న పాత పిశాచం, నీ మాటలు వింటుంటే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. పాపాలు చేసి పిశాచాలమైన మనం ఈ బతుకు నుంచి విముక్తి పొందాలంటే పుణ్యకార్యాలు ఏమైనా చెయ్యాలి కదా అన్నది. కొత్త పిశాచం సాలోచనగా, సరే వాడికి సాయపడడం ఎలా అని అడిగింది. పాత పిశాచం ఉత్సాహంగా, అదంతా నేను చెబుతాగా రా అంటూ చెట్టు మీద నుంచి కిందికి దూకి ముందు నుండి దారి తీసింది. పాత పిశాచం మాధవుడికి కనిపించేలా బంగారు నాణాలతో నిండిన పట్టు సంచిని ఒకదాన్ని పడేయడం చూసి కొత్త పిశాచం ఏదో అనబోయి ఆగి చూడసాగింది. పాటలు పాడుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్న మాధవుడు పిశాచం పెట్టిన సంచిని గమనించి కుతూహలంగా వెళ్ళి తీసి చూశాడు. వాడు సంచిలో ఉన్న బంగారు నాణాలను చూస్తూనే, అయ్య బాబోయ్ ఎన్ని బంగారు నాణాలు అంటూ పెద్దగా అరిచి ఒక క్షణం ఆశ్చర్యపోయి, పాపం ఎవరో పారేసుకుని ఉంటారు, గ్రామ పెద్దకు అప్పచెబితే ఎవరో కనుక్కొని ఇచ్చేస్తాడు అనుకుంటూ సంచిని తన తలగొడ్డలో చుట్టి దాన్ని నడుముకు కట్టుకున్నాడు. ఇది చూస్తూనే పాత పిశాచం ఉస్సురంటూ, వీడింత మతిలేని వాడు అనుకోలేదు, ఇప్పుడు ఈ బంగారం అంతా పట్టుకెళ్ళి గ్రామ పెద్దకిస్తాడు కాబోలు అన్నది. కొత్త పిశాచం నవ్వుతూ, నువ్వు ఆ సంచి అక్కడ పెట్టినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని అనుమానించాను అన్నది. ఇలా అయితే వీడికి సాయం చేసేదెలా అని అడిగింది పాత పిశాచం. మాధవుడు అంగవికలుడు కాదు, మంచి పనిమంతుడు కూడా. అలాంటి వాడికి ఊరికే బంగారాలు భాగ్యాలు ఇవ్వడం అంటే వాడి మంచితనాన్ని హరించడమే. జీవం లేని మణిమాణిక్యాలకు తోడు కంటే మణిపూసలాంటి ఒక మనిషి తోడు గొప్పది కదా. కష్టాన సుఖాన వాడికి తోడు నీడగా ఉంటూ వాడి జీవితాన్ని తీర్చిదిద్ది ఆదరించగల మనిషి తోడు దొరికితే అది 1,00,000 బంగారు నాణాల పెట్టు అన్నది కొత్త పిశాచం. అందుకు పాత పిశాచం కాస్త ఉక్రోషంగా, ఇలాంటి నీతులన్నీ నాకు తెలుసు, ఇప్పుడు వాడికి ఏ రకంగా సాయపడగలమో కాస్త చెప్పు చాలు అన్నది. అంతా చెబుతా గాని ముందు నువ్వు ఏ ధనికుడు వేషంలోనూ వెళ్ళి ఆ బంగారు నాణాల సంచి పారేసుకున్నానని చెప్పి అది పట్టుకురా అన్నది కొత్త పిశాచం. పాత పిశాచం సరేనని ఆ ప్రకారమే చేసి వచ్చాక, అయితే విను. మాధవుడున్న పల్లెలోనే మణి అని ఒక చక్కటి ఒద్దికైన పిల్ల ఉన్నది. ఆ పిల్ల తండ్రి ఈ మధ్య పోయాడు. ఆమెకు మరి 4 రోజుల్లో మేనమామ కొడుకుతో పెళ్లి జరగబోతున్నది. పెళ్లి కొడుకు కరుడు గట్టిన జోదరి మాత్రమే కాక మొన్ననే ఒక పెద్ద దొంగతనం చేసి తప్పించుకొని పారిపోయి వచ్చాడు. మణి తండ్రికి ఒక్కతే సంతానం కావడం వల్ల ఆస్తి కోసం ఆ పిల్లకు అన్యాయం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఉన్న ఊళ్ళో అయితే రక్షక భటులు కొడుకు కోసం రావచ్చునన్న భయంతో పెళ్లివారు 10 రోజుల కిందటే మణి ఇంటికి వచ్చి తిష్ట వేసి కూర్చున్నారు. రక్షక భటులు దొంగ ఈ పల్లెకేసి పారిపోయి వచ్చాడని తెలిసి డొంక మార్గాన వస్తున్నారు. ఇప్పుడు మనం ఇలా చేద్దాం అని పాత పిశాచం చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది. ఆ మరుక్షణం పిశాచాలు 2 ఇరువైపులా ముళ్ళ పొదలతో కిక్కిరిసి ఉన్న డొంక మార్గంలో ఒకటి గుర్రంగాను మరొకటి భుజాన్నించి వేలాడుతున్న పెద్ద మూటతో అటు ఇటు బెదురుగా చూస్తూ దొంగలుగాను ప్రత్యక్షమయ్యాయి.
అంత దూరాన చేతిలో ఉన్న లాఠీలను ఊపుకుంటూ వస్తున్న రక్షక భటులు గుర్రం, దొంగ రూపాలలో ఉన్న పిశాచాలను చూస్తూనే, ఆహా, దొరికితివిరా దొంగ, 7-14 స్తంభాల దివాను గారి అంత పెద్ద లోగిలి ఇంట్లోనే జొరబడి దొంగతనం చేస్తావా, సాహసివిరా, ఆగు అంటూ పరిగెత్తి రాసాగారు. గుర్రం రూపంలో ఉన్న పాత పిశాచం, దొంగ రూపంలో దాని మీద కూర్చుని ఉన్న కొత్త పిశాచం పల్లెకేసి దౌడు తీయసాగాయి. రక్షక భటులు వాటిని తరుముకుంటూ వచ్చి పెళ్లి వాళ్ళున్న ఇంటి ఆవరణలో అవి ప్రవేశించగానే వెనుకగా వాళ్ళు అక్కడికి చేరారు. ఈ లోపల పాత కొత్త పిశాచాలు రెండు తమ రూపాలను మార్చుకొని పెళ్లి కొడుకును, అక్కడ ఉన్న పెద్ద ముత్తైదువును ఆవహించాయి. రక్షక భటులు పెళ్లి పందిట్లోకి రావడం చూస్తూనే పెళ్లి కొడుకు రౌద్రంగా, మీరెవరు, ఎవరి తరపు బంధువులు అని అడిగాడు. ఆ ప్రశ్నకు రక్షక భటుల్లో ఒకడు కోపంగా, మేం రక్షక భటులం, దొంగలకు తోడుమోతులకు తప్ప అందరికీ బంధువులమే. నువ్వే కదా రాజులపాలెం కోటప్ప కొడుకు సుందరానివి, దివాన్ గారింటి దొంగతనానికి గాను నిన్ను బంధించి ఆయన దగ్గరకు తీసుకుపోయేందుకు వచ్చాం అన్నాడు. ఆ మాట వింటూనే సుందరం తండ్రి కోటప్ప, నా కొడుకు దొంగ అంటే నేను ఒప్పుకోను, ఏమైనా ముందు పెళ్లి కూతురు మెడలో ఆ 3 ముళ్ళు వేయనీయండి, తర్వాత సంగతి మాట్లాడుకుందాం అన్నాడు. కోటప్ప ఇలా అనగానే భటులిద్దరూ పెద్దగా నవ్వి, తండ్రి కొడుకులు దొంగతనాలతో సరిపెట్టుకోక పెళ్లి పేరుతో ఒక ఆడపిల్లకు అన్యాయం చేయబోతున్నారన్నమాట, పదండి ఇక్కడి నుంచి అంటూ తండ్రి కొడుకుల మెడలు వంచి పట్టుకుని లాక్కుపోయారు. క్షణాల మీద పెళ్లి ఇల్లు ఏడుపులతోనూ మొత్తుకోళ్లతోనూ గగ్గోలుగా మారిపోయింది. అప్పుడు పెద్ద ముత్తైదువును ఆవహించిన కొత్త పిశాచం పెళ్లి కూతురు మణి తల్లిని ఓదారుస్తూ, ఇప్పుడు దుఃఖపడడం ఎందుకు, సంతోషించాలి గాని, తండ్రి కొడుకుల నిజస్వరూపాలు తెలిసిపోయాయి కదా, ముహూర్తం కాలం దాటిపోకుండా మణిని అన్నింటా తగిన భర్త కావాలంటే నా మాట విను. ఎంతో కాలంగా గ్రామంలో అందరి గురించి ఎరిగిన దాన్ని, పెద్ద ఆస్తిపాస్తులు లేకపోతేనేం, మాధవుడు ఎంతమందిలోనైనా ఎన్నదగ్గ కుర్రాడు, ఒళ్ళొంచి కష్టపడటం తప్పిస్తే పరాయి వాళ్ల పైసా ఆశించాడా వాడు, వాడి గనక నువ్వు పిల్లనివ్వు, వాడు మీకు అండగా ఉంటాడు, మీరు వాడికి తోడుగా ఉండండి, బతుకు ఏ ఒడిదుడుకులు లేకుండా హాయిగా గడిచిపోతుంది, ఏమంటావు అని అడిగింది. అది విన్న పెళ్లి వాళ్ళందరూ కొత్త పిశాచం చెప్పిన దాన్ని చాలా మెచ్చుకున్నారు. పెళ్లి కూతురు మణి కూడా కళ్ళనీళ్లు ఒత్తుకుంటూ, మాధవుడు ఎంత మంచివాడో నాకు తెలుసు, నన్ను పెళ్లాడడానికి అతను ఒప్పుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను అన్నది. పెళ్లి పందిట్లో ఒక చోట అతిథుల కోసం ఏర్పాట్లు చూస్తున్న మాధవుడికి అక్కడ ఉన్న 10 మంది సంగతి చెప్పారు. వాడు క్షణకాలం ఆశ్చర్యంతో బెదురుచూపులు చూసినా తర్వాత ఆనందంగా మణితో పెళ్లికి అంగీకరించాడు. గ్రామం వాళ్ళందరూ మాధవుడి పట్ల అభిమానం చూపిస్తూ ముహూర్త సమయానికి మణితో మాధవుడి పెళ్లి జరిపించారు. ఇదంతా కళ్ళారా చూసిన పిశాచాలు ఇన్నాళ్లకు తామొక మంచి పని చేసి ఎంతో కొంత పుణ్యం సంపాదించుకోగలిగామని చాలా ఆనందించాయి.